ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారము మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుల కూడికను మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరముగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత కొన్ని వారాలుగా దేవుని వాక్యములో నుండి రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశ సందేశాన్ని రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 13-14 వచనములను మూల వాక్య వచనములుగా మనం తీసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఆహాబు పరిపాలనలో ఇశ్రాయేలు వారి మీదకి సిరియా రాజైన బెన్హదదు తన సైన్యాన్ని పట్టుకొని, అంతేకాకుండా సిరియా రాజైన బెన్హదదుతో స్నేహితులుగా ఉన్న 32 మంది రాజులు వారి యొక్క సైన్యాలు కలిసి యుద్ధానికి వచ్చారు. అయితే ఆ సందర్భంలో దేవుడు తన ప్రవక్త ద్వారా ఆహాబుకి కొన్ని విషయాలను బయలుపరిచారు. అవి ఏమిటంటే, యుద్ధాన్ని ఆహాబు నీవు ప్రారంభించాలి, అయితే యుద్ధమును నేను ఎవరి ద్వారా జరిపిస్తాను, యుద్ధములో నేను ఎవరి ద్వారా మీకు విజయాన్ని ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు రాజున ఆహాబుకు బయలుపరిచారంటే, రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనుల ద్వారా ఒక గొప్ప విజయాన్ని, అద్భుత విజయాన్ని యుద్ధంలో ఇశ్రాయేలు వారికి దయచేయబోతున్నానని చెప్పి దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు రాజైన ఆహాబుకు తెలియజేశారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఎప్పుడైతే దేవుని ప్రవక్త వచ్చి ఈ విషయాలని రాజుకు తెలియజేశారో అవి దేవుని మాటలుగా ఇశ్రాయేలు రాజైన ఆహాబు అంగీకరించి ఆ విషయాలను ప్రియమైన అవన స్నేహితులారా రాజ్యాధిపతులలో ఉన్న యవనులకు తెలియజేసినప్పుడు వారు కూడా అవి దేవుని మాటలుగా అంగీకరించి దేవుడు చెప్పినట్లు యుద్ధంలో పాల్గొన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పినట్లు వారు చేయకపోతే వారు యుద్ధంలో ఓడిపోయే ప్రమాదం ఉంది. యుద్ధంలో ఓడిపోతారు, వారికి బానిసలుగా మారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ దేవుడు చెప్పినట్లు రాజ్యాధిపతులలో ఉన్న యవనులు చేశారు గనుకనే సిరియా రాజైన బెన్హదదు తన సైన్యము, తనతో పాటు యుద్ధానికి వచ్చిన 32 మంది రాజులు వారి యొక్క సైన్యాలు ప్రియమైన అవన స్నేహితులారా ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక పారిపోయారు. వారి యొక్క ప్రాణాలను అరచేతులలో పెట్టుకొని పారిపోయారు. అంతేకాకుండా వారిలో కొంతమందిని హతము చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కొంతమందిని సజీవులుగా పట్టుకునేటట్లు రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 13 నుండి 21 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇది అంతా ఈ విధముగా జరగడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలులో ఉన్న రాజ్యాధిపతులైన యవనులు దేవుడు చెప్పినట్లు చేశారండి. దేవుడు చెప్పినట్లు చేశారు గనుకనే సిరియా రాజు తన సైన్యము, ఆ 32 మంది రాజులు వారి యొక్క సైన్యాలు ప్రాణాలను అరచేతులలో పెట్టుకొని యుద్ధంలో ఓడించలేక నిలవలేక పారిపోయే పరిస్థితి ఎదురైంది. ఆత్మరక్షణలో పడి ఇంకా ఎప్పుడు ఇశ్రాయేలు వారి జోలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దేవుడు చెప్పినట్లు వారు చేశారు. దేవుడు చెప్పినట్లు చేశారు గనుకనే ఆ యుద్ధంలో అద్భుత విజయాన్ని చూడగలిగారు. నిజమే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని చాలా మంది వింటూ ఉంటారు, కానీ దేవుని వాక్యాన్ని విన్నవారు దేవుడు చెప్పినట్లు నడుచుకున్నారు. కొంతమంది దేవుడు ఏ పనిని ఏ విధముగా ప్రారంభించాలి, ఎవరి ద్వారా చేయాలని దేవుడు ముందుగానే నిర్ణయించినప్పటికీ ఆ విధముగా చేయలేని వారిని కొంతమందిని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ సందర్భానికి వచ్చేసరికి రాజ్యాధిపతులలో ఉన్న యవనులు, ఆ 232 మంది యవనులు ఎప్పుడైతే దేవుని ప్రవక్త ద్వారా ఆహాబుకి దేవుడు కొన్ని విషయాలను బయలుపరిచారో, ఆహాబు ఆ విషయాలను వారికి తెలియజేశారో, వెంటనే అవి దేవుని మాటలుగా అంగీకరించి దేవుడు చెప్పినట్లు ఆ యుద్ధంలో పాల్గొన్నారు కనుకనే ఆ దినాన్ని గొప్ప విజయాన్ని వారు చూడగలిగారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భం నుండి ఈ వారము యవనస్తుల కూడికలో మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. ఈ దినాలలో క్రీస్తుని కలిగిన క్రైస్తవులు, అంటే క్రైస్తవ సేవకులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ విశ్వాసులు ప్రియమైన అవన స్నేహితులారా దేవుని శాశ్వత విరోధి అయిన సాతాను గాడితో ఆత్మ సంబంధమైన యుద్ధములో పాల్గొంటూనే పోరాటము చేస్తూనే ఉన్నారు. ఇది బాహ్య సంబంధమైన యుద్ధము కాదు, బాహ్య సంబంధమైన ఆయుధములతో జరిగే యుద్ధము కాదు, కానీ
ఆత్మ సంబంధమైన యుద్ధము గనుక ఆత్మీయ యుద్ధోపకరణములను ధరించుకొని ఈ యుద్ధములో క్రీస్తుని కలిగిన క్రైస్తవులు సాతానుగాడితో పోరాటము చేస్తూనే ఉన్నారు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, సాతానుగాడు అవ్వచ్చు, వాని యొక్క దూతల ఆ సమూహాలు అవ్వచ్చు, కంటికి కనబడవు, ప్రత్యక్షముగా మనము చూడలేము, నేరుగా మనతో యుద్ధము చేరు గాని ప్రియమైన యవన స్నేహితులారా, అనుదినము ప్రతి సమయంలో క్రీస్తుని కలిగిన క్రైస్తవులకి ఏదో ఒక పరిస్థితిని కలుగజేస్తూ ఆత్మీయ యుద్ధంలో విజయాన్ని పొందాలనే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు. మీరు నన్ను అడగచ్చు, ఎలా బ్రదర్ సాతానుగాడు ఆత్మీయ యుద్ధంలో పాల్గొని మనలను జయించాలని చూస్తూ ఉంటాడనే ప్రశ్న మీలో కలగవచ్చు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, సాతానుగాడు వాని యొక్క సంబంధులు, వాని యొక్క దూతల సమూహాల అనుదిన పని ఏమిటంటే, ఎవరైతే క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు ఉంటారో వారిని విశ్వాసములో నుండి పడగొట్టడానికి రకరకాలుగా సాతానుగాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఉండేలా రకరకాల పరిస్థితులు సాతానుగాడు కలుగు చేస్తూ ఉంటాడు. దేవునికి ప్రార్థించే విషయంలో, దేవునికి ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి లేని పరిస్థితులను సాతాను కలుగు చేస్తాడు. దేవుని వాక్యాన్ని వినే విషయంలో, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో ఆసక్తి లేని పరిస్థితులు సాతాను కలుగు చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొంతమంది ప్రియమైన యవన స్నేహితులారా, వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ప్రారంభము నుండి ముగింపు వరకు పూర్తి చేయాలని ఆలోచన కలిగి ఉంటారు. ప్రారంభిస్తారు కానీ మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీనికి గల కారణం ఏంటంటే, సాతానుగాడు రకరకాల పరిస్థితులు కలుగజేసి బైబిల్ గ్రంథాన్ని ముగించకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆత్మీయ సంబంధమైన విషయాల కన్నా లోక సంబంధమైన విషయాలకే ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేలా అటువంటి పరిస్థితులను సాతాను కలుగు చేస్తూ ఉంటాడు. క్రీస్తుని కలిగిన క్రైస్తవ తల్లిదండ్రులు మాటలు వినకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. క్రైస్తవ సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని పెడచెవిన పెట్టే పరిస్థితులు సాతాను కలుగు చేస్తూ ఉంటాడు. పాపము వైపుకి, అంతేకాకుండా మోహము వైపుకి, వ్యసనాల వైపుకి, లోకస్తుల వైపుకి నడిపించే ప్రయత్నాలు, ఆ పరిస్థితులు కలుగు చేయడానికి సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతేకాకుండా బాహ్య సంబంధమైన ఈ శరీరము మీద ఎక్కువగా శ్రద్ధ నిలిపే పరిస్థితులు కలుగు చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యము కన్నా తినే తిండికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చే పరిస్థితులు కలుగు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా నేనే జ్ఞానిని, నాకన్నీ తెలుసనే అజ్ఞానంలో, గ్రుడ్డితనంలో నిన్ను నడిపిస్తూ చివరికి నిన్ను పతన స్థితికి దిగజారిపోయేలా పరిస్థితులు కలుగు చేస్తూ ఉంటాడు. మానసిక కృంగుబాటుని నీలో కలుగు చేస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపించే పరిస్థితులను సాతాను కలుగు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూడడానికి నీకు సమయాన్ని ఏర్పరిచి అటువంటి విధానంలో నువ్వు పాపములో పడేలా సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వానికి సంబంధించిన వారితో నీకు పరిచయాలను ఏర్పాటు చేసి వారి మీదనే నీవు ఎక్కువగా ఆధారపడేటట్లు, వారికే నీవు ఎక్కువగా సమయాన్ని కేటాయించేటట్లు, చివరికి వారి ద్వారా మోసపోయి మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు నీ జీవితంలో కలుగు చేయడానికి అనుదినము సాతాను అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే సాతాను ఎలాగైనా ఆత్మీయ యుద్ధంలో విజయాన్ని సాధించడానికి, విజయాన్ని మన మీద పొందుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దీనికి మూల కారణం ఏమిటంటే, దేవుని వాక్యము నుండి, దేవుని సహవాసము నుండి, దేవుడిని ఎడల కలిగిన ఆలోచనలన్నిటి నుండి నిన్ను దూరము చేయడమే వాడి యొక్క ప్రాముఖ్య లక్ష్యం అండి. గనుకనే సాతాను గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సాతానుగాడు రకరకాలుగా పిలువబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో మనం చూస్తే గనుక వాడు ప్రేరేపించేవాడు, దేవుని కోపము నీ మీదకు వచ్చినట్లు, దేవునికి విరోధమైన నిర్ణయాలు నీవు తీసుకున్నట్లు చేయువాడై ఉన్నాడు. ఈ విషయము మనకి దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భము బట్టి మనకు తెలియజేయబడుతుంది. ఇశ్రాయేలీయులకు విరోధముగా సాతాను లెగిచి దావీదును ఏ విషయంలో ప్రేరేపిస్తాడంటే, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు సాతాను ప్రేరేపించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మత్తయి సువార్త 4వ అధ్యాయము 3 నుండి 11 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాలు చదివితే గనుక సాతానుగాడు శోధకుడనియు శోధించువాడై ఉన్నాడని యేసు ప్రభువు వారితో అక్కడ జరుగుతున్న సందర్భము బట్టి మనకు తెలియజేయబడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి 23 వరకు చూస్తే దేవుని చిత్తానికి అడ్డుపడువాడనియు అది జరగకూడదని తలంచువాడై ఉన్నాడని సాతాను గురించి మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువు వారు శిలువ మరణము గురించి తెలియజేసిన సందర్భంలో పేతురు ద్వారా సాతాను
యేసుప్రభు వారితో మాట్లాడుతూ ఈ విధముగా జరగకూడదని చెప్పిన సందర్భము బట్టి మనకి ఈ విషయాలు తెలియజేయబడతాయండి. అంతేకాకుండా వాడు ధర్మ విరోధి అని, నాశన పుత్రుడని దెస్సలోనికైలకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 12 వరకు రాయబడి ఉన్న వాక్య వచనములలో మనం చూస్తూ ఉంటాం. పాప పురుషుడని, దేవుని స్థానాన్ని ఆక్రమించుకునేవాడని, దేవుని మహిమను దొంగలించువాడని, దేవుని ఆరాధనను వాడు పొందుటకు ఆసక్తిని చూపువాడని, దేవుని కన్నా తన్ను తాను హెచ్చించుకునేవాడని, మోసగాడని, నేనే దేవుణ్ణి అని చెప్పి తనను గురించి తాను ప్రకటించుకుంటాడని దెస్సలోనికైలకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 12 వరకు రాయబడి ఉన్న వాక్య వచనములు బట్టి మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన మన స్నేహితులారా, అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనికైలో ఉన్న సంఘానికి ఏ విషయాలను తెలియజేస్తున్నారంటే, సాతాను గడికి ప్రతినిధిగా రాబోచున్న వాని విషయమై ఆ సంఘానికి రాసి తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన మన స్నేహితులారా, ఆ ప్రతినిధిగా రాబోచున్న వాని క్రియలు, గుణగణాలను మనం పరిశీలించినట్లయితే అవన్నీ సాతాను గడి క్రియలుగా, సాతాను గడి యొక్క గుణగణాలుగా మనకి కనబడుతున్నాయి. గనుకనే సాతానికి ఆపాదించి విషయాలను మీకు తెలియజేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము మర్చిపోకూడదు. సాతాను గడి కలిగి ఉన్న క్రియలను గురించి అపోస్తలుడైన పౌలు గారు వాని ప్రతినిధిగా రాబోచున్న వాని విషయమై తెలియజేయడం ద్వారా సాతాను గడి యొక్క క్రియలు, వాడి యొక్క గుణగణాలను గురించి ఇక్కడ వివరించి తెలియజేసినట్లు మనము తప్పక గ్రహించాలండి. అంతేకాకుండా అపవాది సాతానుకు సంబంధించిన మరి అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే గనుక దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనము, 10వ అధ్యాయం 7 నుండి 10 వరకు రాయబడి ఉన్న వాక్య వచనములు, లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుండి 39 వరకు రాయబడి ఉన్న వాక్య వచనములు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, 6వ అధ్యాయము 10 నుండి 19 వరకు రాయబడి ఉన్న వాక్య వచనములు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 8 నుండి 12 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాలు చదివితే గనుక మరి అనేకమైన విషయాలు మీకు తెలియజేయబడతాయండి. అంతేకాకుండా సాతాను గాడికి ఉన్న పేర్ల గురించి మనం ఆలోచిస్తే గనుక సాతాను అనగా విరోధి అని అర్థము, లేకపోతే దైవ విరోధి అని అర్థమై ఉన్నది. వాయుమండల సంబంధమైన అధిపతి అని సాతాను గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. ఆది సర్పం అని సాతాను గురించి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో మనకి కనబడుతుంది. బెయల్జెబూలు అని మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 2, 3, 5, 16 వచనాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అయితే ఈ బెయల్జెబూలు అనే పదము క్రీస్తుని దూషించుటకు యూదులు సాతాను గడికి సంబంధించిన ఈ పేరును వారు ఉపయోగించినట్లు దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. బెలియాలు అనగా పనికిరానిది అని అర్థమై ఉన్నది. ఇది కూడా సాతానికి సంబంధించిన పేరే. దీని గురించి ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 13వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం 22వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో, 10వ అధ్యాయం 27వ వచనంలో, 25వ అధ్యాయం 25వ వచనంలో, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అబద్దోను, అపోల్లోయోను నాశనము చేయబడనే అర్థము వచ్చే పేర్లు కూడా సాతాను కలిగి ఉన్నాడు. ఈ విషయం మనకి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం ద్వారా మనకి తెలియజేయబడుతుందండి. సాతానుకు సమాజము ఉన్నట్లు కూడా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ఇన్ని విధాలుగా ప్రతిరోజు సాతానుగాడు తన యొక్క దుష్ట స్వభావమును బట్టి మనలను ఆత్మీయ యుద్ధంలో ఓడించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇన్ని విధాలుగా సాతానుగాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు వాడిని ఓడించడము అంత సులభమైన పని కానే కాదు. సాతానుగాడిని ఓడించాలన్నా, వాడు మన ఎదుట నిలవలేక పారిపోయేటటువంటి పరిస్థితులు కలుగు చేయబడాలన్నా సరే ఆత్మీయ విధానము ఒకటే, ఏకైక మార్గం అండి. దేవుడు చెప్పినట్లు నడుచుకోవడమే ఏకైక మార్గము. దేవుడు చెప్పినట్లు జీవించడమే ఏకైక మార్గము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ప్రియమైన మన స్నేహితులారా, సిరియా రాజైన బెన్హదదు తన యొక్క సైన్యము 32 మంది రాజులు, వారి యొక్క సైన్యాలను దేవుడు ఇశ్రాయేలు వారి మీద యుద్ధంలో అద్భుత విజయాన్ని దయచేశారంటే, రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనుల ద్వారా అద్భుత విజయాన్ని దయచేశారంటే వారు దేవుడు చెప్పినట్లు చేశారండి. దేవుడు చెప్పినట్లు చేశారు గనుకనే ఆ యుద్ధంలో అద్భుతమైన విజయాన్ని వారు చూడగలిగారు. శత్రువులు వారి ఎదుట నిలవలేక పారిపోయారు. ప్రాణాలను అరచేతులలో పెట్టుకొని ఆత్మరక్షణలో పడిపోయి వారంతా పారిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈనాడు క్రీస్తుని కలిగిన
క్రైస్తవ యవన బిడ్డలైన మీరు ఏ సేవకుడైతే వాక్యానుసారముగా వాక్యాన్ని బోధిస్తాడో ఆ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం నడుచుకుంటూ మీ ఆత్మీయ జీవితంలో మీరు మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని, ఉపవాస ప్రార్థన జీవితాన్ని, వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకుంటూ ఆ వాక్య ప్రకారం నడుచుకునే ఆత్మీయ జీవిత విధానాన్ని మీరు కలిగి జీవించగలిగితే సాతాను మీదుట నిలవలేడు. సాతాను మీదుట నిలవలేక వాడు పారిపోతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, సాతాను గాడితోనూ వాని దూతలతోనూ వాని సంబంధులతోనూ మనము చేసే యుద్ధము మనకు నచ్చినట్లుగా మనము చేయకూడదు, కానీ దేవుడు నిర్ణయించిన విధానములోనే మన ఆత్మీయ జీవితము ఉండాలి. చాలామంది ప్రార్థిస్తున్నాము బ్రదర్, మేము వాక్యాన్ని చదువుతున్నాం బ్రదర్, ఉపవాస ప్రార్థన చేస్తున్నాము బ్రదర్ అని మాకు చెప్తూ ఉంటారు, కానీ సాతానుని మేము జయించలేకపోతున్నామని అంటూ ఉంటారు. అంటే ప్రార్థిస్తున్న వారు ప్రార్థన మీద విశ్వాసం లేని వారుగా ఉన్నట్లే, వాక్యాన్ని చదువుతున్న వారు ఆ వాక్యము మీద ఆసక్తి లేకుండా ధ్యానిస్తున్నట్లే, ఉపవాస ప్రార్థన ఉంటున్న వారు ఆ ఉపవాస ప్రార్థన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా వారి యొక్క పనులలో గడుపుతున్న వారే. ఈ విధముగా ఉంటూ ఆత్మీయ యుద్ధంలో నేను సాతాను మీద విజయాన్ని పొందుకోవాలనుకుంటే గనుక అది ఎప్పటికీ జరగని పని. ప్రియమైన యవన స్నేహితులారా, ఆత్మీయతలో స్థిరులుగా ఉండాలనుకునే మీరు, ఆత్మీయ యుద్ధంలో సాతాను గడిని జయించాలనుకునే మీరు ప్రార్థించినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఒక అన్నా వలె దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాలి. అంతేకాకుండా వ్యక్తిగతముగా మీ గృహములో దేవునికి ప్రార్థించాలి. అంతేగాని ఆ సమయాన్ని వేరే పనులకు కేటాయించకూడదు. అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా, ప్రార్థన చేసేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధుల సహవాసము ఎంతో మంచిది. అయితే మీకున్న సహవాసంలో పరిశుద్ధులుగా, నమ్మకస్తులుగా లేని వారు ఎవరైనా ఉంటే గనుక, మీ కుటుంబంలో ఎవరైతే దేవునికి నమ్మకస్తులుగా ఉంటూ ఉంటారో వారితో కలిసి ప్రార్థించడం, వారితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం, వారితో కలిసి ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఆత్మీయతలో స్థిరులుగా ఉండగలరు. ఆత్మీయ యుద్ధంలో సాతాను గాడిని మీరు జయించగలరు. ఇటువంటి ఆత్మీయ సహవాసాన్నే యెహోషాపాతు కాలంలో మనం చూస్తుంటాం. ఈ విషయాలు మనకి దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటాయి. గనుక మన యొక్క ఆత్మీయ జీవితము, మన యొక్క ఆత్మీయ జీవిత విధానము దేవుడు నిర్ణయించిన ప్రకారము ఉండాలి తప్ప మనము అనుకున్న విధానంలో ఉండకూడదు. మనము అనుకున్న విధానంలో మన ఆత్మీయత ముందుకు వెళ్తే గనక సాతానుని ఎప్పటికీ మనము జయించలేం. సాతానుకి భయపడే పరిస్థితులు ఎదురవుతుంటాయి. సాతానుని ఓడించలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలా కాకుండా దేవుడు నిర్ణయించిన ప్రకారము మీ ఆత్మీయ జీవిత విధానం ఉంటే గనక అపవాది మీదుట నిలవలేడు, వాడి పారిపోతాడండి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, మీరు దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీదుట నిలవలేక పారిపోతాడని. దేవుని దగ్గరికి మీరు వస్తే గనుక ఆయన మీ దగ్గరికి వస్తాడని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. గనుక దేవుడి నిర్ణయించిన ప్రకారము, దేవుడు మీ నుండి కోరే ఆత్మీయ జీవిత విధానాన్ని మీరు కలిగి జీవించినప్పుడు, మోకాళ్ళ ప్రార్థన జీవిత అనుభవాన్ని మీరు కలిగినప్పుడు, ఉపవాస ప్రార్థన జీవిత అనుభవాన్ని మీరు కలిగినప్పుడు, వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకుంటూ వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు ఆత్మీయ యుద్ధంలో ఎప్పటికీ సాతాను మిమ్ములను జయించలేడు. వాడు ఓడిపోతాడు, వాడి మీదట నిలవలేక పారిపోతాడు. ప్రియమైన యవన స్నేహితులారా, వచ్చే వారం యవనస్తుని గుడికలో మరికొన్ని ఆత్మీయ సంబంధమైన విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, యవనస్తుని గుడికను ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కండ్లు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకై మహిమ, ఘనత, ప్రభావం చెల్లించిన దేవా, ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కుడికలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరెన్నో అద్భుతమైన విషయాలను ఈ దినాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను మాకు అనుగ్రహించిన దేవా, విన్న ప్రతి ఒక్కరూ నీవు నిర్ణయించిన వాక్యానుసారమైన ఆత్మీయ జీవిత విధానంలో ఉండుట ద్వారా ఆత్మ సంబంధమైన యుద్ధంలో సాతాను గడిని జయించే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ప్రార్థన జీవిత అనుభవాన్ని, ఉపవాస ప్రార్థన జీవిత అనుభవాన్ని, వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకుంటూ ఆ వాక్య ప్రకారం నడుచుకునే జీవిత విధానాన్ని వారికి కలిగి జీవించగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దీని ద్వారానే దేవా అపవాదిని, వాని సంబంధులను, వాని దూతలను మేము జయించగలం. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు ఈ విషయాలను గ్రహించి నీ కొరకు నమ్మకంగా జీవించడం ద్వారా అనుదినము ఆత్మీయ యుద్ధములో వారు సాతానుని ఓడించే అటువంటి గొప్ప ఆత్మీయ స్థితిలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడి గుడికి ఇప్పటివరకు వీక్షించిన ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి గుడిక ప్రారంభము నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైన విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక.
ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.